వెల్కమ్ టు రా న్యూస్ ఛానల్. నేను మీ రమేష్ను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల సమరం జరుగుతుందని చెప్పాలి. అన్ని పార్టీలు తమ తమ గెలుపు కోసము రాత్రి పగలు లేకుండా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాయి. అయితే జగన్ కూడా నేను సిద్ధమని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా సభలు నిర్వహించడం కోసమని తిరుగుతూ ఉన్నాడు. ప్రచారంలో భాగంగా విజయవాడ వచ్చినప్పుడు జనరల్గా అభిమానులు ఉంటారు, పూలు చల్లుతుంటారు, అభివాదం చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు అభిమానులందరూ. అయితే ఒక అభిమాని తన పూలతో పాటు రాయిని కూడా విసిరాడని, రాయి జగన్ గారి కంటికి తగిలిందని, కంటికి కాస్తంత ఇంజూర్డ్ అయిందని చెప్పేసి మనకు తెలియవస్తుంది. అయితే ఇవన్నీ ఒక ప్రచారంలో కొన్ని భాగాలుగానే మనం గుర్తించాలి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇలాంటి విషయాలలో కొంత ముందుంటాయని చెప్పాలి. ఎందుకనంటే ఇలాంటి దెబ్బలు జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సింపతిని కూడా గెయిన్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అతను విసిరిన వ్యక్తి ఎవరు అనేది మనం తెలుసుకోగలిగితే అసలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అంటే ఎలక్షన్ల ప్రక్రియలో సానుభూతి ఓట్లను పొందాలని అనుకుంటే ప్రతి పార్టీ ఇలా చేస్తుంది. ఒకవేళ తను వేరే వ్యక్తి అవుతున్నప్పుడు ప్రత్యర్థులకు ఒక అస్త్రంగా మారిపోతూ ఉంటుంది. అయితే ఏది ఏమైనా కానీ ఇలాంటి దాడులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిని గాయపరచడం అని అంటే మనం భౌతికంగా దాడులకు దిగినట్టే. అలా చేయడం మంచిది కాకపోవడం వల్ల అసలు దానివల్ల అనర్థాలే జరుగుతాయి తప్ప మంచి జరగదనేది గుర్తించాలి. ఏదైనా కానీ ప్రజలకు ఓటు అనేది ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని మీరు ఓటు హక్కుగా మార్చుకొని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి తప్ప ఇలా వ్యక్తిగత దాడులకు దిగడం వల్ల ఉపయోగం ఏమి ఉండదని మనం గ్రహించాలి. ఏది ఏమైనా కానీ జగన్కి ఏం కాకూడదని, తను చాలా బాగా ఉండాలని, ఎన్నికల్లో మంచి సమరం జరగాలని మనం కోరుకుందాం. పోటాపోటీగా ఉన్నప్పుడే ప్రభుత్వ పాలన మంచిగా జరుగుతుంది. అలాగే ప్రభుత్వంలో కూడా ఉన్న వ్యక్తులు మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. చూద్దాం ఈ యొక్క గొడవ ఎక్కడి దాకా వెళ్తుంది. ప్రత్యర్థులను తిట్టేదాకా వెళ్తుందా, లేకపోతే ప్రత్యర్థులు చేయించారని అంటారా, అసలు ఏం జరుగుతుంది అనేది ముందు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.